హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి కొంతమంది గెస్టులను తీసుకొస్తా. బట్ ఈరోజైతే మంచి ఏంజెల్‌ని అయితే తీసుకొచ్చాను. సో నేను ఇన్‌స్టా అలా స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో వచ్చింది. అది కొంచెం క్యూట్‌గా అనిపించిందని లోపలికెళ్ళి చూస్తే అసలు చాలా చాలా అంటే ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, వీడియో కావచ్చు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మరి నాకు నచ్చిన వీడియోస్ ఏవైనా మీ ముందుకు తేవడం నా బాధ్యత కాబట్టి అలానే తెచ్చేసా. సో పర్ణిక అయితే మనతో పాటు ఉంది. ఆ వీడియోస్ గురించి, తన గురించి కాసేపు మాట్లాడదామా? హాయ్! Hi sir, హౌ ఆర్ యూ? I'm fine. How are you? యాహ్! గుడ్. చాలా మాట్లాడుతున్నావు. సో నీ వీడియోస్ చూస్తుంటావా నువ్వు? మళ్ళీ మళ్ళీ చూసుకుంటావా? సో నాకైతే చాలా నచ్చాయి. Thank you. సో అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ అయిపోయి థర్డ్‌కి వెళ్తాం. ఇప్పుడు థర్డ్ క్లాస్. హ్మ్. అమ్మడి అమ్మ! మేము థర్డ్ క్లాస్‌కి మాకేమీ లేదు అప్పట్లో శివుడు ముక్కు ఓకే. ఓకే. అవన్నీ వద్దులే. సో ఎలా ఉన్నాయి స్టడీస్? గుడ్. యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. సరే నాకైతే ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డైలాగ్ చెప్పాలి. చెప్తావా? ఓకే. చెప్పు. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలుకి తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్‌లో పెట్టుకొని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీసుకోవాలని కక్ష కడతామా? కదా! నాకు నువ్వు కూడా అంతే. ఈ కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకోమ్మా. లాస్ట్ టైం మా సమంత అండ్ మా పవన్ కళ్యాణ్ డైలాగే పట్టుకున్నావు. సో చాలా క్యూట్‌గా అంటే ర్యాండమ్‌గా చెప్పేస్తున్నావు కదా! ప్రాక్టీస్ చేస్తావా ఇప్పుడు? ప్రాక్టీస్ చేయను. అప్పుడప్పుడు ఎవరన్నా అడిగితే చేస్తా. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కాంపిటీషన్. కాదు అంటే నీ ఏజ్‌లో చక్కగా గ్యాప్ దొరికితే ఇదిలోకెళ్ళిపోయి ఆడేసుకుందాం అని చూస్తారు. సో నువ్వేమో గ్యాప్ దొరికితే వీడియోలు చేసి జనాలను ఆడుకుందాం అనుకుంటున్నావు. సో అంటే ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఎక్కడొచ్చింది? అంటే అంటే ఎప్పుడు రీల్స్ ఫోన్ అమ్మది తీసుకొని రీల్స్ చూస్తా ఉంటాను కదా! సో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వచ్చింది. అది చేయాలి అని. సో మమ్మీ గారు ఎంకరేజా? మీకు డాడీయేనా? అంటే ఇద్దరునా? సో ఎవరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు? నిజం చెప్పు. నువ్వు మళ్ళీ సేఫ్‌గా డాడీ టూర్‌లకి తీసుకెళ్ళరు. మమ్మీ అయితే ఎంకరేజ్ చేయదనేస్తున్నావు. ఇద్దరిని సేఫ్‌గా చెప్తున్నావు. అమ్మ. వెరీ గుడ్. అంటే జనరల్‌గా ఇంట్లో ఎక్కువగా మమ్మీనే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే డాడీ వర్క్ పర్పస్‌గా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం మమ్మీ ప్రిన్సెస్‌లా ఉంటారు. అంతేనా? సో మమ్మీ గారు చెప్తారా? అంటే ఇలాంటి రీల్స్ చెయ్యు, ఈ రీల్స్ చేస్తే బావుంటది అని ఏమైనా? చెప్తారు. ఎక్కువగా ఎలాంటి రీల్స్ చేస్తావు? డాన్స్, డైలాగ్స్. అంటే నీది స్టార్టింగ్ నుండి నీ వీడియోస్ చూసాను. స్టార్టింగ్‌లో డాన్స్ వీడియోస్ ఉండేవి. సో తర్వాత డైలాగ్ వెర్షన్‌కి వచ్చావు. సరే ఫస్ట్ డాన్స్ గురించి మాట్లాడదాం. ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నావా? డాన్స్ క్లాస్‌కి ఏమైనా ఎళ్ళావా? లేదు. ఒకప్పుడు భరతనాట్యం క్లాసెస్‌కెళ్ళాను. సో ఒకప్పుడంటే ఒక 4, 5 సంవత్సరాల క్రితమా? లేదు. ఇప్పుడే థర్డ్ క్లాసు. ఒకప్పుడట చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నావు. సెకండ్ క్లాస్ అప్పుడు. ఓకే. మళ్ళీ వెస్టర్న్ డాన్స్ అమ్మ ఇంట్లో రీల్ చేసే ముందు నేర్పిస్తది. బట్ అమ్మ నీకు నేర్పిస్తది. నీతో అమ్మ చేయదా? చేస్తది. ఎక్కువ రీల్స్ ఉండవు. ఎక్కడో 1, 2 అలా అలా కనిపిస్తాయి. సో డాన్స్ అయితే వచ్చు. వచ్చు. సో యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్టే. సో మూవీస్ చేస్తావా? అమ్మ ఓకే అంటే సో అంటే నీకు ఎలాంటి మూవీస్ అంటే బాగా ఇష్టం? ఏయ్! ఓకే. సీతారామం. సరిపోయింది. బానే బ్రెయిన్ కూడా అటే వెళ్తుంది బాగా. సో చూస్తావా మూవీస్? చూస్తారు చాలా సార్లు. ఒక్క తెలుగు మూవీసేనా ఇంకేమైనా చూస్తావా? ఇంగ్లీష్ మూవీస్ కదా. ఓకే. చిన్న పిల్లలది మొవానా ఎల్సా. అవి చూస్తా. నేను ఒకటి చెప్తా. నీ స్మైల్ బాగుంది. ఎవరు చెప్పారా? చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నావు. సో అంటే ఇప్పుడు రీల్స్ వరకు చూసుకుంటే మీ వీడియోస్ అది చాలా క్వాలిటీతో ఉంటాయి. సో నువ్వు చెప్పే డైలాగ్స్ కావచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఒక మూవీలో ఎలా ఉంటాయో అలానే తీసుకొస్తారనమాట. సో దానికోసం ప్రాక్టీస్ చేస్తారా? ఎందుకంటే మమ్మీ గట్టిగా ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తావా? ప్రాక్టీస్ చేస్తాను. కొన్నిసార్లు ఈజీగా చేయొచ్చు. కొన్ని హార్డ్ డైలాగ్స్, హార్డ్ స్టెప్స్ అవన్నీ కొంచెం టైం పడతాయి. సో ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్దామా? చెప్పు.
చాలు చంపుతున్నంటే ఏంటి, నేను కత్తో పొడిచానా లేదో బండాయితో బాధానా, ఏదో ప్రేమగా పప్పనే ఒక మిత్రును ఇలా తోసాను అంతే. సో, ఇంకా ఇవన్నీ గూడా ఏంటంటే ఎడిటింగ్ గూడా చాలా చేసి చాలా పెడుతున్నారనమాట వీడియోస్ ఇవన్నీ గూడా. అండ్ మీరు ఇంకొక అబ్బాయి చేస్తారు. ఎవరు అబ్బాయి పేరు? మా తమ్ముడు హ్మ్. చిన్న బాబు కాదు. నీతో పాటు ఇంకొక అబ్బాయి చేస్తారు గదా! అంటే ఆయన ఈ 'ప్రభాస్' డైలాగ్ ఒకటి ఇవి బాగా ఫేమస్ ఆయన అయ్యాయి కదా! కార్తిక్. కార్తీక్. అంటే మీ ఇద్దరు గూడా ప్రాక్టీస్ చేస్తారా? అంటే ఆన్ కెమెరాకెళ్ళక ముందు కాసేపు ప్రాక్టీస్ చేసి మేమిద్దరం కాదు, హ్మ్. ఒక్కొక్క ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. అచ్చా! ఎవరింట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేసిందా? ఓహ్! కానీ కొన్ని కాంబినేషన్‌లో అంటే ఇద్దరు కలిసి చేయలేదా? చేసాం, ఓకే. అప్పుడు ప్రాక్టీస్ చేయవా? చేస్తాం, చేస్తావా? ఇంట్లో చేస్తాం. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా కొన్నిసార్లు ఆ, మళ్ళీ టీవీలో ఆ డైలాగ్ పెట్టి నేర్చుకొని మళ్ళీ హ్మ్.